హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోంగూర డ్రై నిల్వ పచ్చడి అండి. భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నం అంతా కూడా ఇట్టే తినేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. తయారీ విధానం కూడా చాలా సింపుల్, ఇంకా చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది. తయారీ విధానం చూసేద్దామా? అందుకు ముందుగా ఒక బాండల్ని అయితే తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ మెంతులను అయితే తీసుకున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని 15 ఎండుమిర్చిని తీసుకున్నానండి. నేను గోంగూరను పట్టి మిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఎక్కువ గోంగూర వేసుకుంటే మిరపకాయలు కూడా ఎక్కువే తీసుకోవాలి. ఇవి మరీ మాడిపోకుండా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మెంతులు, ఎండుమిరపకాయలు రెండు కూడా మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత అదే బాండిల్లో గోంగూరను ఫ్రై చేసుకునేంత ఆయిల్ అయితే పోసుకోవాలని నేనైతే 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆ తర్వాత నేను గోంగూరని ముందే వాష్ చేసుకొని నీట్గా ఆరబెట్టి పెట్టుకున్నానండి, చెమ్మ ఏమీ లేకుండా. ఈ గోంగూరని బాండల్లో అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. ఆయిల్తోనే ఫ్రై చేసుకోవాలండి, ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోంగూరని ఫ్రై చేసుకునేటప్పుడే ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే సాల్టే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. లేదు మీరు కల్లుప్పు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి గోంగూరని బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈలోపు ఎండుమిరపకాయలు, మెంతులు, అందులోనే ఒక 10 వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఈలోపు గోంగూర కూడా కొద్దిగా ఫ్రై అయిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా కొద్దిగా చింతపండు అండి. నేనైతే గోంగూర ఒక 5-6 కట్టల వరకే తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకొని గోంగూరలో కలిసిపోయేంత వరకు మాత్రం బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా కలుపుకున్న గోంగూరని ఏదైనా డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. మనం కారం వేసుకున్నామంటే ఒక 2-3 మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది. కారం మీరు కావాలనుకుంటే మెత్తగైనా మిక్సీకి పట్టుకోవచ్చండి, కానీ కొద్దిగా పలుకుల్లాగా ఉంటేనే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది కదా. కారం కూడా వేసిన తర్వాత ఉప్పు ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఉప్పు కూడా వేసుకున్నాను అండి. గోంగూర పచ్చడి కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది కదా. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూరని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. జిగురు జిగురుగా ఉండే కన్నా కూడా ఇలా డ్రై లాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. మొత్తం చింతపండు, గోంగూర అన్నీ కూడా ఆయిల్లో బాగా ఉడికిపోయిన తర్వాత పక్కకైతే తీసేసుకొని దీనికి తాలింపు అయితే పెట్టుకుందామండి. అందుకు ముందుగా ఒక బాణలు అయితే పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత అందులో కొద్దిగా మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ కూడా వేసుకొని అందులోనే కట్ చేసుకున్న వెండిమిర్చి, ఇంకా ఒక 10 వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెండిమిరపకాయలు, వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చిట్పటలాడిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. టేస్ట్ భలే ఉంటుంది గోంగూర పచ్చడికి. ఇంగువ కూడా వేసి 1/2 సెకండ్ అలా వదిలేసి తాలింపునైతే పచ్చడిలో పోసేసుకోవడమే. అంతే అండి, పచ్చడి ఆయిల్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే స్మెల్ అద్దరిపోతుందండి. మెంతుల పొడి వేస్తాం కదా, ఆ స్మెల్ ఇంకా వెల్లుల్లి భలే ఉంటుంది స్మెల్ అయితే. ఇంతేనండి. ఏదైనా డబ్బాలో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ ఎత్తి పెట్టుకున్నామంటే 3 మంత్స్ వరకు అస్సలు పాడవదండి, అంత బాగుంటుంది. మనం 1 ఇయర్ వరకు నిలవ ఉండాలంటే కారం ఏమీ వేయకుండా మనం గోంగూరను ఫ్రై చేసుకున్నాం కదా, అలాగే ఎత్తి పెట్టుకున్నామంటే 1 ఇయర్ కూడా నిలవ ఉంటుందండి. చాలా సింపుల్, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా 1/2 అవర్ టు 45 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. గోంగూర కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలు, అంతే. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు కొద్దిగా అంత గోంగూర పచ్చడి వేసుకొని అలా నెయ్యి తగిలిచ్చి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. ఆహా, అంత కమ్మగా ఉంటుంది. అసలు ఏమీ కూర అవసరం లేదు, ఈ ఒక్క పచ్చడి చాలు అన్నంత కమ్మగా ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.